నమస్తే. రాష్ట్రంలో అధికారులకు వస్తే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. కేవలం సంవత్సరంలోనే. దాని తర్వాత మీ సంవత్సరంలో అనలేదు, 5 సంవత్సరాల లోపట్ల మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మాట మార్చింది. దాని తర్వాత అనేక సందర్భాల్లో మేము 70,000 ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 2 ఏళ్ల కాలంలోనే ఇచ్చినామని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. దాని పట్ల నిరుద్యోగులంతా కూడా తిరుగుబాటు జెండా ఎగిరేయడం జరిగింది. సో నిన్న నుంచి ఒక ప్రచారం జూన్ 2 కదా, సో ఒక రకంగా నిరుద్యోగులకి ఏమైనా వరాలు ప్రకటిస్తాడేమో, ఇచ్చినటువంటి హామీని ఏమైనా నిలబెట్టుకుంటాడేమో, కనీసం 20 నుంచి ఒక 30,000 కొత్త నోటిఫికేషన్స్ కొత్త ఉద్యోగాలు ఏమన్నా ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులంతా ఆశపడ్డారు. సరే తీరా చూస్తే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఒక ప్రకటన వచ్చింది. నిరుద్యోగులు అనుకున్నట్టుగానే ఒక ప్రకటన వచ్చింది ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో, పోస్టుల విషయంలో. కానీ వాళ్ళు ఊహించినటువంటిది కాదు. కేవలం 230-240 పోస్టులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా ఒక ప్రకటన. ఇక దీంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులంతా గాంధీ భవన్లో పాలాభిషేకాలు, పూలాభిషేకాలు మనకు వెనకాల కనబడతా ఉంది కదా. సో ఇది గాంధీ భవన్లో జరిగినటువంటి విషయం. దయాకర్ కావచ్చు, చెనగాని, అలాగే రియాజ్ కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, నేతలంతా కూడా. సో మాట్లాడదాం ఇదే సంబంధించినటువంటి అంశం పైన. మనతో పాటు కొడంగల్ రవికుమార్ నిరుద్యోగి మాట్లాడదాం ఇదే సంబంధించిన విషయం పైన కాసేపు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో ఏంటిది, ఒక పక్కన మీరేమో నిరుద్యోగులేమో ఉద్యోగాలు రాలేదని చెప్పేసి మీరు ఒక మాట అంటా ఉంటే, నిరుద్యోగుల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ధన్యవాదాలు ఉద్యోగాలు ఇచ్చినందుకంటూ చెనగాని దయాకర్ కావచ్చు, రియాజ్ కావచ్చు, కొంతమంది మహిళలు కూడా కనబడతా ఉన్నారు. వీళ్ళంతా కూడా పాలాభిషేకాలు చేస్తారు. ఈ పాలాభిషేకాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? వీళ్ళంతా రాజకీయ నిరుద్యోగులు. ఎప్పుడైతే రాజకీయ నిరుద్యోగులు ఈయనకు ఫోటోకు పాలు వస్తే, ఆ పాలు కూడా చూడండి కల్తీ పాలు పోస్తున్నారు. పాపం ముఖ్యమంత్రి గారికి కల్తీ పాలు పోసి, వీళ్ళు కల్తీలు కాబట్టి కల్తీ పాలు పోసి ఇది చేస్తున్నారు. ఎందుకు ఇలా కల్తీలు అంటున్నంటే, ఈ కల్తీ ఉన్నాడు కదా, రియాజ్ అనే కల్తీ ఉన్నాడు కదా, ఈ రియాజ్ అనే కల్తీ నిరుద్యోగుల పొట్టగొట్టి నిరుద్యోగుల మీద బతికి, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుని నిరుద్యోగుల మీద బతికి ఈరోజు 270 పోస్టులు ఇస్తామంటేనే, 3 నోటిఫికేషన్లో 270 పోస్టులు ఇస్తామంటేనే ఈయన పాలాభిషేకం చేస్తున్నాడు. సిగ్గుండాలే. ఇంత దరిద్రమైన వ్యవస్థలో ఉండి దరిద్రమైన మనస్తత్వం ఉందా వీళ్ళకు? 270 పోస్టులు మాకు ఇస్తామన్న 2 లక్షల పోస్టులు మేము అడగలేదు, మీరు ఇవ్వడానికి చేత కాదు, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాదు అనేది మాకు అర్థమైంది. అందుకే మేము అడగలేదు. కనీసం ఒక 50,000 పోస్టులు మీరు అన్న మెగా టీఎస్సీలో ఒక 20,000 పోస్టులు, ఒక 20,000 పోస్టులు ఏది ఎస్ఐపిసి, ఆ తర్వాత పోలీస్ శాఖలు ఎస్ఐపిసి 2 కూడా అట్లా 46 జీవో రద్దు చేసి ఇవ్వమని చెప్పినాం. ఆ తర్వాత గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, ఆ తర్వాత పవర్ సెక్టర్లో ఈరోజు మేము పోయి అడిగితే 6,000 ఖాళీలు ఉన్నాయంట. ఆ 6,000 ఖాళీల్లో కనీసం 4,000 భర్తీ చేయండి. అట్లా భర్తీ చేయకుండా 270 పోస్టులు ఉన్నాయి. ఆ 270 పోస్టులు ఇచ్చినందుకు చేయడానికి వీళ్ళకన్నా సిగ్గు ఉండాలి. అరే 270 పోస్టులు 2 లక్షల పోస్టులు అనుకున్నారో ఏమో, మరి లెక్కలు తెలియనట్లున్నాయి. ఇక్కడ చెనగాని దగ్గర ఒక రాజకీయ నిరుద్యోగి, బుద్ధి ఉండాలి. నిన్ను చెప్పులతో కొడతారు నిరుద్యోగులు. మేము ఆల్రెడీ నిన్ను నిరుద్యోగ వ్యతిరేకంగా ప్రకటించినాం. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఈయన ఉన్నాడుగా చెనగాని దయాకర్, మన తెలంగాణ నిరుద్యోగులకు వ్యతిరేకంగా మనం ప్రకటిస్తున్నాం. నీవు కనుక అశోక్ నగర్ చౌరస్తా నుండి వస్తే చెప్పుల దండనే నీ మీద పడుతుంది, తప్పకుండా చెప్పులు తీసుకొని కొడతారు నిరుద్యోగులు. ఇంకా ఈయన ఉన్నాడు. ఈరోజు ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఈయన చదువుకున్న మేధావి లాగా కుహానా మేధావి రియాజు, నీవు ఎన్ని ఇచ్చిండని నువ్వు ఈరోజు పాలాభిషేకం చేస్తున్నావు. సిగ్గుండాలి రియాజ్, సిగ్గుండాలి. మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను సిగ్గుండాలి పాలాభిషేకం చేయడానికి. నువ్వు అశోక్ నగర్ చౌరస్తాకు రా, లేకపోతే అశోక్ నగర్ ఇన్స్టిట్యూట్ కాడికి రా, మా సంగతి ఎంతో ఇప్పుడు చూపిస్తాం. ఇటువంటి అది కూడా కల్తీ పాలు వస్తున్నాడు ఈ కల్తీ లీడర్ కల్తీ పాలు వస్తున్నాడు. ఓకే, అంటే వీళ్ళు ఏమో ప్రతిసారి కూడా చెప్తారు కదా, మేము మెగా డిఎక్స్ చేసినాం, లేకపోతే మిగతా ఉన్నటువంటి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ సంబంధించిన పోస్టులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గత సర్కార్ కంటే మేము నయంగానే మేము ఉద్యోగాలు ఇస్తున్నాం కదా. కొంతమంది వాళ్ళకు చదువు రానటువంటి వ్యక్తులు, కొంతమంది పాస్ కానటువంటి వ్యక్తులు, కొంతమంది పరీక్ష రాయనటువంటి వాళ్ళే ఇలా మా పైన ఆరోపణ చేస్తున్నారంటూ వాళ్ళు సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మాటలు ఎట్లా అర్థం చేసుకున్నారు? నేను అదే చెప్తున్నా. చదువు వస్తుందో అనేది అశోక్ నగర్ చౌరస్తాలో తెలుసుకుందాం. దమ్ముంటే ఎవరు వస్తారు రాండి కాంగ్రెస్ లీడర్. వాళ్ళకి నిజంగా దమ్ముంటే, వాళ్ళు నిజంగా ధైర్యం ఉంటే రమ్మనండి అశోక్ నగర్ చౌరస్తా. మా హాల్ టికెట్లు తీసుకుంటాం. మా హాల్ టికెట్లు తీసుకొని మేము వస్తాం. మీరు ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుందాం. అశోక్ నగర్ చౌరస్తా సాక్షిగా, లేదా చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చుందాం. లైబ్రరీ సాక్షిగా మేము మా హాల్ టికెట్లు తీసుకొని చూపిస్తాం. మాకు వచ్చిన మార్కులు తెచ్చి చూపిస్తాం. మీరు తెచ్చిన జీవోల ద్వారా మేము ఎటువంటి అవకాశాలు కోల్పోయినాం అనేది చూపిస్తాం. మీరు రాండి.
మీకు రావడానికి దమ్ము ధైర్యం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు కాంగ్రెస్ లీడర్లు అయితే అశోక్నాథ్ చౌరస్తాకి రండి, అప్పుడు చూసుకుందాం. సో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కూడా అసలు సాధ్యం కాదు అంటూ బుర్రా వెంకటేశం గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా మనం మాట్లాడినట్టుగా కనబడతా ఉన్నది. అంటే ఈ నోటిఫికేషన్లతో వీటినే పట్టుకుని ఇవ్వడం కంటే వేరే పనులు కూడా చూసుకోవాలన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చండి? ఎందుకంటే మీరు ఇస్తానన్న 2 లక్షలు మాత్రమే ఇవ్వనని చెప్తా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్పింది మీరు ఇస్తానన్న 2 లక్షలు ఇవ్వండి. ఆ 2 లక్షలు ఇస్తే మీరు ఇచ్చిన డేటు, మీరు ఇస్తా అన్న డేటు అయిపోయింది. మీరు ఇచ్చినలాగుంటే ఆ 2 లక్షల ఉద్యోగాల్లో మాకు రాకపోతే మీరు ఇచ్చిన కేవలం ఇప్పుడు కూడా చెప్తున్నా కేవలం 30,000 ఉద్యోగాలు మాత్రమే. 1,68,000 పైచిలకు మాకు ఇంకా అప్పున్నారు. ఆ అప్పు ఇవ్వండి. ఆ 1,68,000 కుటుంబాలు బాగుపడతాయి. మాకు ఇంకా 2 లక్షలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఉద్యోగాలు అడగం, మేము ప్రైవేట్ ఉద్యోగాలను చేసుకుంటాం, అవి బజ్జీలు అమ్ముకుంటాం. కానీ మీకెందుకు? మీరు ఇస్తానన్న ఇవ్వండి, దానికి చేత కాకుండా అవి మాట్లాడొద్దు, అవి బెదిరింపులు చేయొద్దు. మేము అడుగుతుంటే ఫ్రంట్ లైన్లో ఉండి మేము అడుగుతుంటే మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేసింది నిన్న. మీరు అపోహలు చేయొద్దు, ఊహాగానాలు తెరలేకపోతుంటే మేము ఊహాగానాలు కాదు. మాకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగినాం. మాకు ఇస్తానన్న మాకు 29 జీవో తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని నడ్డి విరిచిండ్రు, దాని గురించి మాట్లాడినాం. మీరు ఇస్తానన్న 46 జీవో, మేము వచ్చినప్పుడు 46 జీవో తీస్తాము అంటే 46 జీవో గురించి అడిగినాము. మేము వచ్చినప్పుడే మెగా డిఎస్సీ వేస్తామంటే మెగా డిఎస్సీ గురించి అడిగినాము. మేము వచ్చినప్పుడే పవర్ సెక్టర్లో ఉన్నటువంటి 6,000 ఖాళీలు నింపుతామంటే 6,000 ఖాళీల గురించి అడిగినాము. కానీ మేము ఎక్కడ అపోహలు సృష్టించినాం? మీరు సృష్టిస్తున్నారు. నిరుద్యోగులకు అపోహలు సృష్టించి త్వరలో అని చెప్పేసి మీరే చెప్పిండు. బుర్రా వెంకటేశం గారు గత మేలో చెప్పిండు ప్రతి నెలకు ఒక నోటిఫికేషన్ వస్తుందని చెప్పిండు. సంవత్సరం తిరిగినంత ఇది ఈ రోజు వరకు ఒక నోటిఫికేషన్ వచ్చిందా లేదనేది బుర్రా వెంకటేశం గారు సమాధానం. ఇలా కూడా చెనగాని గారు మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది, మీరు సిద్ధంగా ఉండండి, మీరు పరీక్షలకు సిద్ధంగా ఉండండి, జాబ్స్ వస్తాయని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నారు. నేను అదే చెప్తున్నా, 3 నెలలకు ఒకటి వస్తుందని చెప్తున్నా కదా. డేట్ వేసి వీళ్ళు డేట్ వేసి చెప్పమనండి. డేట్ వేసి చెప్తే డేట్ ఇవ్వమనండి. అదెందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఈ రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మేము చదువుకుంటాం కదా. వీళ్ళు 3 నెలలకోసారి వస్తుందని దొంగ మాటలు మాట్లాడటం కాదు. ఇటువంటి దొంగ మాటలు ఎన్నో మాట్లాడి ఇటువంటి పాలాభిషేకాలు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ సమాజాన్ని కాకుండా తెలంగాణ సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్న మూర్ఖులు వీళ్ళందరూ కూడా ఇలా పాల పాకెట్లు తెచ్చి అనవసరంగా ఇది 270 పోస్టులకు ఎవడైనా పాల పాకెట్లు తెచ్చి చేస్తుంటే వీళ్ళని ఏమనాలి? మూర్ఖులు అనకపోతే ఇంకేమనాలి? దీనికి నిరసనగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇగో మీ పాల పాకెట్లు తెచ్చి ఏదైతే ఇది చేస్తున్నారు కదా, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు 2 లక్షల ఉద్యోగులు ఇచ్చే వరకు మీరు ఎన్ని చేసినా కూడా మేము జించేస్తూ ఉన్నాం. మేము దీన్ని నిరసనగా జించేస్తూ ఉన్నాం. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. చెనగాని దయాకర్ అట్లానే రియాజ్ సారు, మీరిద్దరు జాగ్రత్త. మీరిద్దరు కూడా యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు పాపన అవుతుంది. మీరు ఇట్లానే పనిచేస్తే అశోక్నాథ్ చౌరస్తా వైపు నుంచి వెళ్ళలేవు, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వెళ్ళలేవు, మీ పైన చెప్పులతో దాడి జరిగే ఆస్కారం ఉంది, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇవాళ మీకు కొంత నమ్మకం ఉందా? అంటే జూన్ 2 కాబట్టి ఖచ్చితంగా ఈ రోజైనా కానీ, అంటే పోలీస్ శాఖ ఇప్పటికే డీజీపీ గారు అంచనా వేయడం జరిగింది 18 నుంచి 19,000 పోస్టులు ఏమో ఉన్నాయని చెప్పేసి. వీటి పట్ల కొంత ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వీటన్నిటి కూడా భర్తీ చేస్తూ ఉన్నాం, వీటన్నిటి కూడా రేపో మాపో నోటిఫికేషన్స్ ఇవ్వబోతా ఉన్నటువంటి ఆ వార్త ఇంటర్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిందా? ఇది గతం నుంచి కూడా ఉంది. గత డీజీపీ గారు ఉన్నప్పుడే మాకు చెప్పిండు మేము తొందరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం, దాదాపు 16,000 ఖాళీలు ఉన్నాయి, 10,000 వరకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పిండు. మొన్న కొత్తగా వచ్చిన డీజీపీ గారు కూడా చెప్పిండ్రు 5,000 ఖాళీలు ఉన్నాయి, ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వచ్చింది, నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఇలా రోజులు తరబడి గడుచుకుంటూనే పోతుంది తప్ప నమ్మకం లేదు. వీళ్ళు ఏ రోజైతే నోటిఫికేషన్ ఇస్తారు కదా ఆ రోజే నమ్మకం ఉంది, వీళ్ళు ఎవరిపైన నమ్మకం లేదు. నోటిఫికేషన్ ఇచ్చిన 270 ఇచ్చి ఇది అంటున్నారు. ఆ రోజు 5,000 ఖాళీలు ఉన్నారు. మరి పోలీస్ అట్లానే పీసీ ఎస్ఐ 500 ఇస్తారు, 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు 3,800 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి బుర్రా వెంకటేశం గారు చెప్పిండ్రు, ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది. మరి ఆ 3,800 ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని మనకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వచ్చింది అని చెప్పలేకపోయిండు. ఆ తర్వాత ఈ 3,800 మేము ఏ డేట్లో భర్తీ చేస్తాము, ఏ డేట్ అంటే ఆ నెలలో మేము భర్తీ చేస్తాం తప్పకుండా అని మాట ఇవ్వలేకపోయిండు. సో వీళ్ళని నమ్మశక్యం లేదు. వీళ్ళు ఓన్లీ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం. ఎందుకు మభ్యపెట్టే ప్రయత్నం అంటే జూన్ 2 దాటితే ఇంకా నెక్స్ట్ డే నుంచి మా తడాకేందో చూపిస్తాం, ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ హెచ్చరిస్తే దాన్ని కూల్ చేయడానికి చేస్తున్నట్టు ప్రయత్నం మాత్రమే. ఇవి కూడా చూడండి, 3 కూడా ఇంజనీరింగ్ సంబంధించినవే. ఒక్క డిఎస్సి లాంటిది జనరల్ నోటిఫికేషన్, అది లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి
నోటిఫికేషన్ లేదు. అది అట్లనే SIPC లాంటిది నోటిఫికేషన్ లేదు. ఓన్లీ 270 పోస్టులు మాత్రం ఓన్లీ 3 ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన పోస్టులు పెట్టి ఈరోజు మా బతుకులతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే అంటే 2034 వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని. మీరేమో అంటే ప్రతిసారి కూడా మీరు చెప్తా ఉంటారు మేము నిరుద్యోగులమే, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినామని చెప్పేసి. రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యేటట్టుగా ఒకసారి కాదు 2 సార్లు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతానన్నటువంటి ఆ ప్రకటన ఎట్లా అర్థం చేసుకోవచ్చు? 1.8% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అవన్నీ కూడా ప్యూర్ నిరుద్యోగివే. దాదాపు 4 నుంచి 6% వరకు నిరుద్యోగుల ఓట్లే ఉన్నాయి. అవి దాదాపు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆయన గెలుస్తాడా లేదనేది ఎలక్షన్లో నిరుద్యోగులు తేల్చుతారు. నిరుద్యోగ విధానం లేనటువంటి ముఖ్యమంత్రిని నిరుద్యోగులు ఎట్లా పెట్టుకుంటారో అప్పుడు మీరు ఎలక్షన్లో చూడండి. ఇప్పుడు మనం చెప్పితే అది ఏదో ఇది చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆయన వాళ్ళలాగా మేము మాట్లాడలేము, ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళం, మేము డిగ్రీలు PGలు PhDలు చేసిన వాళ్ళం, వాళ్ళలాగా మేము మాట్లాడలేము. అందుకోసమే నేను మాట్లాడదలుచుకోలేదు ఆ విషయం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం. అంటే మీరు అలాంటి మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా ఒక పార్టీ ముద్ర ఆల్రెడీ పడ్డది ఇప్పటికే. రవికుమార్ TRS తోటి కావచ్చు, ఇంకో ఆడపిల్లలు ఇంకా వేరే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, కొంతమంది BJP పార్టీ, కొంతమందికి మాట్లాడుతూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ మాటలని ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే వీళ్ళదంతా కూడా మైండ్ గేమ్. ఈ రకంగా TRS పార్టీ అంటే, ఈ రకంగా ఇంకో పార్టీ BJP పార్టీ అంటే, రవికుమారు లేదా ఇంకో పార్టీ అంటే, ఇంకా ఇంకో నిరుద్యోగి ఇంకో పార్టీ అంటే ఆ పార్టీ కండవ కప్పుకొని పనిచేస్తాం. మీలాగా దొంగలాగా పనిచేయం. అనే దొంగలకు చెప్తున్నా, మీలాగా దొంగల లెక్క పనిచేయం. మేము పని చేసేది నిజాయితీగా చేస్తాం. ఆ పార్టీ కండవ కప్పుకొనే పనిచేస్తాం. మేము పని చేయాలనుకుంటే ఇట్లా చేయము. మేము ఒక నిరుద్యోగం ఉన్నాం కాబట్టి మేము హాల్ టికెట్లు తెచ్చి చూపిస్తాం. నిరుద్యోగం ఉన్నాం కాబట్టి మాకు ఎంత మార్కుల్లో మిస్ అయింది అని తెచ్చి చూపిస్తాం. మీరు అంటారు ప్రిలిమ్స్ రాస్తే అయిపోయి నిరుద్యోగి అంటారు. ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్ రాసిన హాల్ టికెట్లు చూపిస్తాం. మీరు తెచ్చిన జీవోల ద్వారా ఎట్లా కోల్పోయినాం అనేది చూపిస్తాం. అంతేగాని నేను ఇది కూడా చర్చిద్దాం. నేను అదే అన్నిటికీ సర్వరోగ నివారణ ఒకటే, అశోక్నాథ్ చౌరస్తా లేదా చిక్కడపల్లి లైబ్రరీ దమ్ముంటే రమ్మనండి, చర్చిస్తాం బరాబరి. మేము చూపించలేదంటే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 35 మంది నిరుద్యోగుల తరపున క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి అక్కడ ఉంటే వెళ్ళిపోతాం. అప్పుడు చూపిస్తే వీళ్ళు ఏం చేస్తారు మేము మీడియా ముఖంగా ఒక రోజు అడగండి. సో ఇప్పుడు ఆ సెంట్రల్ లైబ్రరీకి సార్ రాహుల్ గాంధీ వచ్చిండు, మిగతా వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు తీసుకుని వచ్చిండు. సో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎవరైనా వచ్చి ఏంటి మీ బాధలు ఏంటి, మీ ఆ విషయాలు ఏంటి, ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో మీరు తొందరపడకుండాను ఎవరైనా మీతో కనీసం చర్చలు జరిపేటువంటి ఒక ప్రయత్నం జరిగిందా ఎప్పుడైనా? అద్దంకి దయాకర్ గారు వచ్చారు. వచ్చి 8 రోజుల్లో మీ సమస్యకు పులి స్టాప్ పెడతా, 8 రోజుల్లో ముఖ్యమంత్రిని కల్పిస్తాం మిమ్మల్ని అని చెప్పిండు. ఎప్పుడు ముఖ్యమంత్రిగా దాదాపు 9 నెలలు అయిపోతుంది. 8 రోజులు కాలేదు, 9 నెలలు అయిపోయింది. వచ్చి మేము కాల్స్ చేసిన రిప్లై లేదు, మేము ఏది చేసినా ఇప్పటివరకు రిప్లై లేదు. అంటే వీళ్ళకు అంటే నేను అనొద్దేమో కానీ ఆయన వచ్చినప్పుడు కూడా కొంతమంది నిరుద్యోగ మిత్రులు అడ్డుకుందాం, అసలు అవసరం లేదు అంటే మేము చెప్పిన మాట ఏంటంటే ఒక బహుజనవాది, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, ఆయనకు మన ప్రాబ్లమ్స్ తెలుసు. ఆయన కూడా ఒకప్పుడు నిరుద్యోగిగానే ఉండే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిండు. అటువంటి వ్యక్తికి మన బాధలు చెప్దాం అని చెప్పేసి మీరు సతీ సమేతంగా వచ్చి మా కడుపులు కాలుతున్న కడుపుల కోసం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలని ఆ రోజు పంపిస్తే ఈ రోజు వరకు మా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం. మేము తిట్టొచ్చు, మాకు నోరుంది, కానీ తిట్టొద్దని ఆయన విఘ్నతగా వదిలేస్తాం. ఏమైనా కార్యాచరణ ఏమైనా మళ్ళీ సిద్ధం చేసుకున్నారు? ఒకసారి బాగా ఉద్యమాన్ని కూడా మీరు చాలా ఉధృతం చేసిండ్రు, దాని తర్వాత మరి చల్లబడ్డది, దాని తర్వాత కొంత కూల్ అయిపోయింది. సో అటువంటి ఉద్యమాన్ని మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తా ఉన్నారు? బరాబరి చేస్తూ ఉన్నాం. రేపటి నుండి జరిగే కార్యక్రమాలకు కోడంగల్లో ధూమ్ధాంకు తెరలేపుతాం. రేపటి నుండి జరిగే కార్యక్రమాలతో కోడంగల్లో ధూమ్ధాం వరకు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి 10 రోజులకు ఒకసారి కార్యక్రమం ఉంటాయి. ఆ కార్యక్రమాలని చేయడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే మమ్మల్ని ఇప్పుడు రోడ్ల మీద తెచ్చిన కాంగ్రెస్ పార్టీ. లేదా మేము కార్యక్రమాలు చేయకుండా చదువుకుంటాం. మీరు క్లియర్గా జాబ్ క్యాలెండర్ మీ ఈ డేట్ రోజు ఈ నోటిఫికేషన్ వస్తుందని జాబ్ క్యాలెండర్ ప్రకటించే వరకు ఇదే ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. మీరు 250 ఇచ్చి పాలాభిషేకాలు చేసుకుంటా, 2 పోస్టులు ఇచ్చి పాలాభిషేకాలు చేసుకుంటా అంటే ఇటువంటి మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తే తప్పకుండా ఇటు కార్యక్రమాలు చేసిన వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాం. అంటే పోరాటాలు చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే పార్టీల యొక్క మద్దతు ఉంటే, లేకపోతే ఇండివిజువల్గా మీ స్టూడెంట్స్ సంబంధించిన యూనియన్ స్టూడెంట్ పరీక్షలు రాసినటువంటి వాళ్ళు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళైనా అంటే పార్టీలను కూడా కలుపుకోపోయినట్టు అయితే ఒక రకమైనటువంటి అంటే మీ సంబంధించినటువంటి సభలకు, మీ ధర్నాలకు పార్టీలు వచ్చినప్పుడు ఒక పార్టీలకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇండివిజువల్గానే ఉంటుందో పార్టీల మద్దతునే ఉంటుంది రేపు పోరాటం? తప్పకుండా ప్రతి పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పార్టీ మద్దతు తీసుకుంటాం. ఎందుకంటే మా యొక్క బలం చాలా చిన్నది.
మా బలం చాలా చిన్నది. ఆ బలంలోతో పాటు ప్రతి నిరుద్యోగి కూడా ఏమనుకుంటుంటే మేము వెళ్తే మా కేసులు అవుతాయేమో, మా జీవితం నాశనం అవుతుందేమో అని అనుకునే పరిస్థితి ఉంది. అందరు మాలాగా బయటకు వచ్చి మాట్లాడలేరు. సో మేము పార్టీలో ఎప్పుడైతే అండా తీసుకుంటే మా ఉద్యమం అనేది పెద్దగా అనిపిస్తుంది. ఒకప్పుడు వీళ్ళు కూడా నిలబడలే కదా, అంటే వీళ్ళు సపోర్ట్ చూసుకుని మేము ఆ రోజు ఉద్యమం చేసినాం. మాకు ఓన్లీ వీళ్ళు సపోర్ట్గా ఉన్నారు అంతే, ఎప్పుడు బిఫోర్ ఎలక్షన్స్. అట్లానే వివిధ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా మాకు సపోర్ట్ చేస్తుంది. మేము సపోర్ట్ను కోరుతా ఉన్నాం. ఇంకోటి కూడా కోరుతా ఉన్నాం, ఈ రోజు నుండి అన్ని ప్రతిపక్ష పార్టీలకు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఇంకా మిగతా సిపిఐ కానీ, సిపిఎం కానీ మాతో పాటు వీధి పోరాటాలకు రండి. మాతో పాటు వీధి పోరాటాలకు వస్తేనే మిమ్మల్ని మేము నమ్ముతాము. మీరు ప్రెస్ మీట్లు పెడితే నమ్మము మిమ్మల్ని. మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు ప్రెస్ మీట్లు పెడితే నమ్మము, మిమ్మల్ని మీడియాతో మాట్లాడితే నమ్మము. మాతో పాటు వీధి పోరాటాలకు రండి. వీధి పోరాటాలకు వచ్చి మా 2 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు, అంటే 1,68,000 ఉద్యోగాలు ఇంకా మాకు బాకీ ఉన్నారు, అవి వచ్చే వరకు మాతో పాటు నిలబడండి. అట్లయితే మిమ్మల్ని నమ్ముతాం, లేకపోతే మిమ్మల్ని కూడా నమ్మమని ఇదే ముఖంగా మీకు చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే నిరుద్యోగులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంకా ప్రభుత్వం నుంచి 1,68,000 ఉద్యోగాలు ఇంకా బాకీ ఉన్నారు. సో ఆ బాకీ ఉన్నటువంటి ఉద్యోగాలను ఎప్పుడు ఇస్తారో దాన్ని డేట్తో పాటు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యేటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా నిరుద్యోగులంతా కూడా రేవంత్ ప్రభుత్వాన్ని, రేవంత్ యొక్క పాలనని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోలేనటువంటి ఒక అసమర్థత స్థితిలో ఇలా తెలంగాణ సర్కారు పాలన కొనసాగుతుందంటూ, అంతేకాకుండా గతంలో నిరుద్యోగులకి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కనీసం వాళ్ళ వైపే చూసినటువంటి నాదులు లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఇలా పాలాభిషేకాలు చేసేటువంటి వ్యక్తులంతా కూడా రేపు అశోక్ నగర్ చౌరస్తాలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ కావచ్చు, మిగతా స్టడీ సర్కిల్ లాంటి ప్రాంతాలకు వచ్చినట్టయితే తన్ని తరిమేస్తామని చెప్పేసి గట్టిగానే స్టూడెంట్ నాయకులు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతాం. చూస్తూనే ఉండండి మనతోటి వేరు.